నోట్స్ అయితే రాస్తున్నాం కానీ ఆ రైటింగ్ నాకే అర్థం అవ్వట్లేదు, ఇంకా పక్కోడికి ఏం అర్థం అవుతుంది. మేమే కష్టపడుతున్నామంటే మాతో పాటుగా అమ్మాయిలు కూడా కష్టపడుతున్నారు. వాళ్ళ ఇంట్లో ఏం చెప్పి వచ్చారో తెలియదు కానీ ఏం కాంపిటేటివ్ ఫీల్డ్ రా బాబు. వచ్చి ఒక 3 నెలలు అవుతుంది ఆ కోచింగ్కి వెళ్ళి. ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయాను. టైం నిద్ర ఉండట్లేదు, అలాగే తిండి ఉండట్లేదు. ఎలా నాయన కోచింగ్ అయిపోయి మీరు ఇంకా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు. మాకు ఈ 3 నెలలకే చిరాకు వస్తుంది. అంటే క్లాసులు ఆ జనాల మధ్యన అంటే ఒక్క మార్క్ కోసం 8 గంటలు క్లాసులో కూర్చోవాలి. అదేనా ఆ చాప్టర్ నుంచి వస్తుందో తెలియదు. ఎలారనైనా మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు ఎన్నాళ్ళు. మా వాళ్ళు కావట్లేదు. రూమ్ దగ్గర పడుకోపోతే క్లాస్లో నిద్ర వచ్చేస్తుంది. క్లాస్లో కరెక్ట్గా విన్నా ఎక్కట్లేదు. ఎలారా మామ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మేనేజ్ అవ్వడం. ఎంతో కష్టపడి సార్ చెప్పినప్పుడు నోట్స్ అయితే రాస్తున్నాం కానీ ఆ రైటింగ్ నాకే అర్థం అవ్వట్లేదు, ఇంకా పక్కోడికి ఏం అర్థం అవుతుంది. కష్టపడితే నోట్స్ రాస్తున్నాం కానీ అది చదువుతామో తెలియదు. ఒకటి ఇలా ఉంది మామ. స్టార్టింగ్లో కోచింగ్ పరిస్థితి ఇలా ఉంటుంది. మేమే కష్టపడుతున్నామంటే మాతో పాటుగా అమ్మాయిలు కూడా కష్టపడుతున్నారు. వాళ్ళ ఇంట్లో ఏం చెప్పి వచ్చారో తెలియదు కానీ ఏం జాబ్ కొడతారో తెలియదు కానీ మాతో పాటుగా వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు మామ. ఏదో విధంగా అయితే వస్తాం కదా, ఏదేమైనా మరి చూడాల్సిందే మామ.